తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సరే, అంటే ఈ కథ వినగానే అంటే సాధారణంగా ఇప్పుడు పెద్ద నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ నిజంగా ఒక వైరల్గా సంచలనం సృష్టిస్తుంది సార్. ప్రతి మన గ్లిమ్స్ కావచ్చు, తర్వాత వచ్చిన చిక్రీ పాట కావచ్చు, ఈ సాంగ్ కావచ్చు, ప్రతిదీ ఒక సంచలనమే. అసలు కథ వినగానే ఇది ఎలాంటి సినిమా అవబోతుంది, ఎలాంటి బ్లాక్ బస్టర్ అవబోతుందని మీరు ముందే ఊహించి ఉంటారు కదా సార్. నాకు అంకెల్ లెక్క వ్యాపారం లెక్క సరిగ్గా తెలియదండి, ఎందుకంటే ఆ రంగంలో నేను లేను కాబట్టి. స్థాయి వరకు చూస్తే 10 సినిమాలు 10 సంవత్సరానికి ఒక 10 హిట్ సినిమాలు వస్తాయి, 10 సంవత్సరాలకు ఒక గొప్ప సినిమా వస్తుంది. ఆ లక్ష్యం ఈ కథకం. 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సినిమా పెద్ద లాంటిది. అంకెలు అంటారా, అవి నాకు తెలియదు. ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు వసూళ్ళు అయితే ఎంత గొప్ప సినిమా అన్నది నాకు తెలియదు కాబట్టి నేను చెప్పకూడదు. ఏంటి సార్, అంటే ఈ పాట అసలు ఎక్కడ పుట్టింది సార్? అంటే మీరు ఇక్కడే ఆ పాట రాసేటప్పుడు ఇక్కడే ఉన్నారా, ఇక్కడ విదేశాలకు వెళ్ళారా? అసలు ఈ పాట మొత్తం పాట అయితే ఒక్కో లైన్ ఒక్కో చోట పుట్టిందండి. రై రై రారా పదమేమో బుచ్చిబాబు గారి వ్యక్తిగతమైన కార్యాలయం ఉంటుంది అయ్యప్ప సొసైటీ దగ్గర, కాకతీయ హిల్స్లో. ఆ పదం అక్కడ పుట్టింది. ఆటను కోకోయ్ ఆ లైన్ అయితే ఒక కాఫీ షాప్లో పుట్టింది. అంటే పెద్ద కథ మొత్తం నేను ఒక పదంలో ఎందుకు ఒక వాక్యంలో ఎందుకు చెప్పకూడదు అని ఆలోచిస్తే అసలు ఇంతకుముందు ఎలా రాస్తుంటారు అని మిగతా పాటల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక్కళ్ళో పాట గుర్తొచ్చింది. ఆటనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. అందులో కబడ్డీ ప్లేయరు వాడే గెలిచే యుద్ధంలో గనక గెలవగలిగితే ఈ కబడ్డీ నీకు పెద్ద విషయం కాదు అన్నది ఉంది. ఇక్కడ పూర్తిగా సినిమా అంతానే ఆట గురించి ఉంది. అంటే ఏంటి, వాడి ఆట అంటే వాడి లైఫ్, అదే చెప్తే బాగుంటుందని చెప్పి ఆటను కోకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్, మాటను కోకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వెలగాలి రోయ్ అన్న లైన్స్ రాశాను. అదొక కాఫీ షాప్లో వచ్చింది. అది ఒక్కొక్క లైన్ ఒక్కొక్క చోట పుట్టిందండి. విచిత్రం ఏంటంటే ఈ లైన్స్ ఇప్పుడు మన సెమీఫైనల్లో అక్షర్ పటేల్ గారు పట్టిన క్యాచ్ ఉంది కదా, ఆల్మోస్ట్ చాలా రిస్కీ చేసిలా పట్టి ఇంకా పడిపోతున్న సమయంలో ఇలాగ శివం దుబే గారికి అందించాడు. ఆ క్లిప్ వేస్తే ఈ పాట వేస్తున్నారు అనమాట. అంటే ఆటని లైఫ్ లాగా భావించేవాళ్ళు ఇలా ఆడతారని చెప్పడానికి. రెహమాన్ గారితో మీ ప్రయాణం ఎలా ఉంది? రెహమాన్ గారితో అంటే రెహమాన్ గారితో ఇది మొదటిసారి కాదు, ఏమాయ చేసేవే నుంచి అంటే 2009 నుంచి ఒక 15 ఏళ్ల జర్నీ. ఆయనది చాలా నిరాడంబరమైన విధానం అండి. పాట చూడడం, లైన్లు సరిపోయినాయి, అంతా బాగున్నాయి, డైరెక్టర్ గారికి ఓకేనా, నాకు ఇందులో ఫోనోటిక్గా అనిపించట్లేదు, ఈ ఒక్క సౌండ్ ఏదైనా మార్చండి, సరే ఇలా అంటే ఓకే, డైరెక్టర్ గారికి ఓకేనా, ఓకే అంటే ఎవరి చేత పాడిద్దాం అనే ఒక డిస్కషన్. ప్రతి పాటకి ఒక 10-15 నిమిషాల కంటే ఎక్కువ డిస్కషన్ ఉంది. చాలా నిరాడంబరంగా ఉంటుంది. పాడిస్తారు, పంపిస్తారు, వేరే సింగర్స్ పాడితే వెళ్తాం, ఆయన పాడుతుంటే జూమ్ మీటింగ్లో పెడతారు, లైన్స్ పంపిస్తూ ఉంటారు, ఏదైనా తేడా వచ్చిందంటే తేడా వచ్చిందో మళ్ళీ పాడతాను. అంత నిరాడంబరంగా ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్గా పెద్ద సినిమా మీరు సాహిత్యాన్ని అందించడంలో మీరు అనుసరించిన విధానం ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమాకి ఇలాంటి పాటలు ఉండాలి, ఇలా రాయాలి అని మీరు ఒక ప్రణాళిక ఏమైనా వేసుకున్నారు? ముందు హీరో ఎంతవరకు మాట్లాడగలడు, హీరో వెనకాలొచ్చే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనుకోండి, అది డైరెక్టర్ మాట్లాడేది కాబట్టి డైరెక్టర్కి హీరో కంటే ఖచ్చితంగా హీరో క్యారెక్టర్ కంటే, అంటే మళ్ళీ నిజ జీవితంలో హీరో కంటే అంటలేదు, అక్కడ హీరో క్యారెక్టర్ కంటే డైరెక్టర్ ఎక్కువ తెలివైనవాడు ఉంటాడు కాబట్టి వాడి పదజాలం కొంచెం రిచ్గా ఉంటుంది. కానీ హీరోకి ఎంత పరిమితులు ఉంటాయి, ఏ పదాలు పలకగలడు అనేది చూసుకుని అంతవరకే ఆ పరిమితుల మేరకే రాస్తూ ఉంటాడు. అలా పెద్ద రామ్ చరణ్ గారు ముఖతః ఆయన పాడే పాట ఒక స్టాండర్డ్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో వచ్చే పాట ఇంకో స్టాండర్డ్లో ఉంటుంది. ఓకే, మిగతా పాటలు ఎలా ఉండబోతున్నాయి సార్ పెద్ద నుంచి? మీరు సాహిత్యం అందించిన పాట మాటలు చెప్పాలంటే వైవిధ్యం, ఒక పాటలాగా ఇంకో పాట ఒకదాని కూడా సంబంధం పోలిక ఉండదు.
అలాగే ఫలితం కూడా ఒకదాన్ని మించి ఒకటి ఎలా వచ్చిందో ఇప్పుడు అలాగే దీన్ని మించి ఇంకోటి అలాగే వస్తుంది. కొన్ని పాటలు సినిమాకు ఉపయోగపడేవి ఉంటాయి. అంటే రీ రికార్డింగ్లో కొన్ని ఎమోషన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చెప్పలేనివి పదాల్లో చెప్పాల్సి వచ్చేది. అలాంటి పాటలు ఆ రీ రికార్డింగ్కి ఆ సినిమాకి బాగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలివేట్ చేసేలాగా. అంటే సాధారణంగా ఒక పాట హిట్ అయితే లిరిక్ రైటర్కి చాలా తక్కువ క్రెడిట్ వస్తుంది. ఈ పాట విషయంలో మాత్రం రామ్ చరణ్ గారి డ్యాన్స్కు ఎంతటి పేరు వచ్చిందో, తర్వాత రెహమాన్ గారి ట్యూన్ అదే సమాన స్థాయిలో మీ సాహిత్యానికి కూడా ఒక ప్రశంసలు లభిస్తున్నాయి సార్. దానికి కారణం ఏంటంటే రామ్ చరణ్ గారి డ్యాన్స్ అందరికీ నచ్చింది, దీనిలో లిరిక్ అందరికీ నప్పింది. అంటే ఎవరి జీవితంలో చూసుకున్నా వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా ఉంది, అందుకు ఎక్కువ పేరు వచ్చింది. ప్రతి దాంట్లోనూ ఇంచుమించు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎంతమంది చేసిన ప్రతి ట్వీట్లోనూ రామ్ చరణ్ గారి పేరు, నా పేరు, రెహమాన్ గారి పేరు, జానీ మాస్టర్ పేరు లేకుండా లేదండి. ఎవరు ఒక్కళ్ళ పేరే పెట్టట్లేదు. అది ఈ పాట సాధించిన విజయం, సమిష్టి విజయం. అది సమిష్టి కాదు, సమష్టి విజయం. సమిష్టి అంటారు కదా, అవునవును, సమిష్టి. అది ఈకారం లేదు, సమష్టి విజయం. ఓకే. సో చిరంజీవి గారు మిమ్మల్ని పిలిపించడం ఒకరోజు, అంటే ఆ రోజు మొత్తం పాట గురించి డిస్కషన్ జరపడం, ఆ క్షణాలు ఎలా అనిపించింది సార్ మీకు? నిజంగా మళ్ళీ అందరి వాళ్ళు ఆయన భుజం తట్టి ఎంకరేజ్ చేసినప్పుడు ఎలా అనిపించిందో, 20 సంవత్సరాల కెరీర్ని ఆ 20 సంవత్సరాల వయసులో ఆయన భుజం తట్టినప్పుడు ఎలాంటి ఆక్సిజన్ అందిందో, ఇప్పుడు మరో 20 సంవత్సరాలకు కావాల్సిన ఆక్సిజన్ అందిందని అనిపించింది ఆ విషయం.